పొదల్లో పడేసిన వారు ఉన్నారు, చంపేసిన వారు ఉన్నారు, విసిరేసిన వారు ఉన్నారు. తల్లులండి, వీళ్ళు తల్లులా? ఆడపిల్ల వద్దంటున్నారా? ఎంత క్రూరత్వం ఏంటి? నీ గర్భాన్న పుట్టిన ఆడపిల్ల విషయం ఎంత క్రూరత్వం, ఎంత దుర్మార్గత ఎలా వచ్చింది అంటే నీ గర్భాన్ని వచ్చిన ఆడపిల్ల ఏమనుకున్నావు? నీది కాదన్నట్టుగా ప్రవర్తిస్తున్నావు. నీ గర్భం నుంచి వచ్చింది కాదన్నట్టుగా ప్రవర్తిస్తూ ఆడపిల్లనగానే గర్భంలో చంపేవారు ఉన్నారు. ఆడపిల్లని తెలియగానే బయటికి వచ్చిన తర్వాత ఆ పసిశిశు నువ్వు చేసిన నేరానికి, నువ్వు చేసిన పాపాన్ని, నువ్వు చేసిన అన్యాయానికి పసి బిడ్డను చంపుతుండగా కనీసం నీ హృదయం కరగలేదా? నీ హృదయంలో అంత కాఠిన్యమా, అంత క్రూరత్వమా? ఎందుకమ్మా? బిడ్డల కండం ఎందుకు? బిడ్డలు చంపుకోవడం ఎందుకు? నువ్వు తల్లివా? నిజంగా నువ్వు తల్లివా? తల్లి గురించి ఈ భారతదేశంలో ఎంత గొప్పగా చెప్తున్నారండి. తల్లిని మించిన దైవం లేదని ఈ భారతదేశంలో చాలా మంది అనుకుంటున్నారు. కానీ తల్లులు ఎలా ప్రవర్తిస్తున్నారండి? ఇంత క్రూరత్వంగా, ఇంత రాక్షసత్వంగా ప్రవర్తించడానికి కారణం ఏంటి? ప్రియమైన దేవుని పిల్లల, చాలా జాగ్రత్త వహించాలండి. ఇలాంటి వారిగా ఉండకూడదు. సమాజంలో చాలా మంది తల్లిదండ్రుల ద్వారా అన్ని విషయాలు తెలుసుకొని చాలా జాగ్రత్తగా కుటుంబాలు కట్టుకుంటే, ఇలాంటి తల్లులు ఉంటే ఆ తల్లి ద్వారా ఎవరికి ఉపయోగం అండి? ఎవరికండి క్షేమం? ఎవరికండి దయ? దేవుని పిల్లరా, ఎవరికండి కరుణ? ఎవరికండి వాత్సల్యత? ఇలాంటి కాఠిన్యము కలిగిన తల్లులు చాలా మంది ఉండడం వల్ల చాలా మంది పిల్లల గర్భంలో కొంతమంది బయటకు వచ్చిందా చచ్చిపోతున్నారండి. వీళ్ళు చేసిన అతిక్రమం, వీళ్ళు చేసిన అక్రమాలు, వీళ్ళు చేసిన అన్యాయం వల్ల పసి పిల్లలు చనిపోవడానికి కారణం నేటి చాలా మంది మూర్ఖత్వం లేదా క్రూరత్వం వల్ల చనిపోతున్నారు.